నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ పోస్టర్. మనం విజయ్ దేవరకొండ చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా ఇది. మనం టైటిల్ అండ్ టీజర్ ఎలా ఉంటుందో, అసలు టైటిల్ ఏమని పెడతారని అనుకున్నాం. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో, రీసెంట్ వీడియోలో మనం చెప్పుకున్నాం. టైటిల్ వచ్చేసి సామ్రాజ్యం అని చెప్పి. వీళ్ళు ఇప్పుడు ఇంగ్లీష్లో మనకి కింగ్డమ్ అని అయితే చూపించడం జరిగింది. సో ఇప్పుడు కింగ్డమ్ విజయ్ దేవరకొండ టీజర్ అయితే వచ్చేసింది. టీజర్ ఒకసారి ఎలా ఉందో చూసేద్దాం. అలలుగా పారే ఏరుల రక్తం, నేలపైన దండయాత్రలో మట్టి కింద మృతదేహాలు. ఎవరి కోసం? అసలు ఈ వినాశనం ఎవరి కోసం? బాగుంది. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో అయితే మనకి టీజర్ అయితే స్టార్ట్ చేయండి. మంచి బేస్ వాయిస్తో సింహాలా గర్జిస్తున్నాడు. చూద్దాం ముందుకి. భూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం. బాగున్నాయి డైలాగ్స్ అయితే, చాలా బాగున్నాయి. రాజు కోసం. ఇక్కడ ఈ సీన్ అయితే చాలా హైలైట్గా ఉందండి. విజయ్ దేవరకొండ రెయిన్లో జైల్లో ఉండి అందరి ముందు ఇలా అని అరవడం అయితే పర్ఫెక్ట్ ఉంది. చూద్దాం టీజర్ అయితే. కింగ్డమ్, సామ్రాజ్యం తెలుగులో. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్. మొత్తం తగలబెట్టేస్తాం సార్. మే 30, 2025 ఇన్ సినిమాస్ వరల్డ్ వైడ్. కింగ్డమ్. ఇదండి టీజర్ అయితే. సో ఫైనల్గా మనకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్తో అయితే టీజర్ అయితే స్టార్ట్ అయింది. కింగ్డమ్ సింహంలా గర్జించే టీజర్ వాయిస్ ఓవర్తో టీజర్ స్టార్ట్ అయితే పులిలా వేటాడే విజయ్ దేవరకొండ ఒక హైలైట్గా అయితే ఈ టీజర్లో చూపించారు. ఆ బాడీ కానీ, ఆ ఎలివేషన్ సీన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, మొత్తం అంతా వర్షంలో వచ్చే జైల్ సీన్ కానీ ఒక మంచి ఇదిలో చూపించారు. ఫ్యాన్స్కి అయితే పండగ అని చెప్పాలి ఇది. ఎందుకంటే మొత్తం చాలా రోజుల నుంచి ఈగర్లీ వెయిటింగ్ అనమాట. వీడి12 అప్డేట్ ఏంటి అని. ఈరోజు అయితే టైటిల్ అండ్ టీజర్ అయితే మన ముందుకు వచ్చేసింది. టీజర్ అయితే ఒక రేంజ్లో ఎరగొట్టేశారు. ఎన్టీఆర్ గారు గర్జిస్తుంటే పుల్లగా విజయ్ దేవరకొండ గారు వేటాడుతున్నారనమాట టీజర్లో. మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే అనిరుద్ధ్ గారు మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. గౌతమ్ తిన్ననూరి ఇతను నాని గారు సినిమాలో తీయడం జరిగింది. అతను ఈ వేరియేషన్లో ఎప్పుడైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే జెర్సీ సినిమా చూసుకున్నట్లయితే ఒక క్లాసిక్ మూవీలో వెళ్ళిపోతుంది. సో ఇది చూస్తున్నట్లయితే ఒక పీరియాడిక్ డ్రామాలా ఉంది. సో ఫైనల్గా అయితే ఒక మంచి టీజర్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మొత్తం విజయ్ దేవరకొండ 6 ప్యాక్లో అయితే మాత్రం చింపేశాడనమాట. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అయితే మాత్రం సూపర్ ఇది టీజర్, అదిరిపోయిందనమాట. ఇంకా ఫైనల్గా ఇంకా చూసుకున్నట్లయితే ఎలివేషన్స్ కానీ బ్యాక్డ్రాప్లో ఇక్కడైతే పునర్జన్మ ఎత్తిన రాజు కోసం, ఎవరి కోసం అని చెప్పి ఎన్టీఆర్ డైలాగ్ అయితే ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే ఇక బ్యాక్డ్రాప్లో వచ్చేసరికి ఒక రాజుగా అయితే నాకు తెలిసి విజయ్ దేవరకొండ ఉండొచ్చు. నెక్స్ట్ ఇది పునర్జన్మ తర్వాత ఇక్కడ ఈ జైలు సీన్లు, ఇక్కడ పోలీసా లేకపోతే విలనా లేకపోతే రౌడియా అని ఏదైతే క్లారిటీ లేదు. చిన్న హింట్ అయితే మనకి ఇచ్చేసి వదిలేశారు. చూద్దాం ఇంకా మూవీ ఎలా ఉంటుందో. మనకి కావాల్సిన అప్డేట్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో కింగ్డమ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.